పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 34వ వచనము నుండి 11వ అధ్యాయము 1వ వచనము వరకు. యేసు ఈ రీతిగా పలికెను: ప్రపంచమున శాంతిని నెలకొల్పుటకు నేను వచ్చినట్లు భావింపవలదు. ఖడ్గమునే కాని శాంతిని నెలకొల్పుటకు నేను రాలేదు. నా రాక తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించున్నట్లు చేయును. తన కుటుంబము వారే తనకు శత్రువులగుదురు. తన తండ్రిని గాని తల్లిని గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన కుమారుని గాని కుమార్తెను గాని నాకంటే మిన్నగా ప్రేమించువాడు నాకు యోగ్యుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపని వాడు నాకు యోగ్యుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని యత్నించువాడు దానిని కోల్పోవును. నా కొరకు తన ప్రాణమును కోల్పోవువాడు దానిని దక్కించుకొనును. మిమ్ము స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు. ప్రవక్తను ప్రవక్తగా గుర్తించి స్వీకరించువాడు ప్రవక్త బహుమానమును పొందును. నీతిమంతుని నీతిమంతుడిగా గుర్తించి స్వీకరించువాడు నీతిమంతుని బహుమానమును పొందును. నా శిష్యుడని ఈ చిన్న వారులలో ఒకనికి ఎవడేని ఒక గుర్కెడు మంచిని రొసగువాడు తన బహుమానమును పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు 12 మంది శిష్యులకు తన ఆదేశములను వసగిన పిదప ఆయా పట్టణములలో బోధించుటకు ప్రసంగించుటకు బయలుదేరెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరులారా, నేటి సువిశేష పఠనములో యేసు ప్రభు, నేను ఈ లోకములో శాంతిని నెలకొల్పుటకు రాలేదు, కానీ నేను ఖడ్గమునే నెలకొల్పటానికి వచ్చాను అన్నటువంటి మాటలను మనం వింటా ఉన్నాం. వినటానికి కాస్త భయాన్ని కలిగించే విధంగా ఉన్నా యేసు ప్రభు మన దేవుడు కాబట్టి మానవాళి రక్షణను మాత్రమే ఆయన కోరుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో మనం చదువుతూ ఉన్నాం. 9వ అధ్యాయము 6వ వచనములో ప్రవక్త ఈ విధంగా ప్రవచిస్తారు. ఏమని అంటే, శాంతికరుడైనటువంటి రాజుగా లోకరక్షకుడు రాబోతూ ఉన్నారు అని. కానీ యేసు ప్రభు ఎలాంటి శాంతిని నెలకొల్పటానికి ఈ లోకానికి వచ్చారు? మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే క్రైస్తవ జీవితం సర్దుబాటుతనముతో ఉండే జీవితం కాదు. క్రైస్తవ జీవితం ఏది జరిగినా పర్వాలేదు అని ముందుకు వెళ్ళే జీవితం కాదు. క్రైస్తవ జీవితం మంచిని చెడుని విచక్షించి చూసి మంచిని అంటిపెట్టుకునేటటువంటి జీవితం. దానినే ప్రభు అంటారు, ప్రియ సహోదరులారా, నేను ఈ లోకములో శాంతిని నెలకొల్పటానికి నేను రాలేదు అని చెప్పటం వల్ల అంతర్గతంగా దాగి ఉన్న అర్థం ఏంటి అంటే, ఆయన బలమైన మాట ఏదైతే చెడు నుంచి మంచిని, మంచి నుంచి చెడును వేరు చేస్తాదో అది అశాంతిని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమంగా ఉంటుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను శాంతిని నెలకొల్పకపోవటం అనగా అర్థం ఏంటి అంటే మంచిని వేరు చేస్తానని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు జీవితంలోనే మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు యొక్క అనుభవాలను. ఏమిటి? యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనములో వాక్యము ఈ విధంగా చెబుతూ ఉంది. మనం చదివినట్లయితే ఈ విధంగా ఉంటూ ఉంది. ప్రభు అంటారు 1వ అధ్యాయము 11వ వచనములో, ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఎవరు అంగీకరింపలేదు? ప్రభు చెప్పిన మాట ఇదే. ఏంటి అంటే, తండ్రిని కుమారుడు, తల్లిని కుమార్తె, అత్తను కోడలు ప్రతిఘటించినట్లు చేయును. ఇది ఒకే కుటుంబంలో జరిగే సంఘటన.
యేసు ప్రభు కూడా తన వారి దగ్గరకి, ఒకే కుటుంబం లాంటి వారైన తన వారి దగ్గరకి యేసు ప్రభు వెళ్ళినప్పుడు తన వారే ఆయనను అంగీకరించలేదు. మరొక పర్యాయము క్రీస్తు ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 4వ వచనములో, ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటైనా గౌరవించబడును అని ప్రభు అంటారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభువుని తన జాతి వారు తిరస్కరించారు, విరోధిగా చూశారు. కేవలము ఆయన మంచిని అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి తన జాతి వారే ఆయనను విరోధిగా చూశారు, తన జాతి వారే ఆయనను తిరస్కరించారు. చివరకు ఆయనను శిలువ మరణానికి సైతము వారు ఆయనను అర్పించటానికి లేదా ఆయనను తీసుకుని వెళ్ళటానికి వాళ్ళు వెనుకడుగు వేయలేదు. కాబట్టి ప్రభు అంటున్నారు, నేను ఈ లోకములో కేవలము శాంతిని మాత్రమే కాదు, నేను ఖడ్గాన్ని కూడా తెలియచేస్తాను, ఖడ్గాన్ని కూడా తీసుకొస్తాను. అదే నా వాక్ అయినటువంటి ఖడ్గం. పరిశుద్ధ గ్రంథం చెబుతున్నట్లుగా దేవుని యొక్క వాకు 2 అంచుల గల ఖడ్గం వంటిది. ప్రభువు పలికిన ప్రతి మాట ఇదే ఖడ్గములాగా విభజన చేసింది. ఈ లోకములో మంచికి ప్రధానమైనటువంటి స్థానాన్ని యేసు ప్రభు ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘములోనైనా కుటుంబంలోనైనా మనం క్రైస్తవ విలువలను కలిగి జీవించినప్పుడు మనిషిగా మనకు సహజంగానే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి వ్యతిరేకత వచ్చింది కదా అని వెనుకడుగు వేయాలా, లేదా వ్యతిరేకత వచ్చింది కదా అని ముందుకు వెళ్ళాలా? క్రీస్తు ప్రభువే మనకి ఇక్కడ సుమాతృక. ఏంటి అంటే, వ్యతిరేకత వచ్చినా సరే జీవితంలో మంచిని చేయటంలో ఎన్నడూ వెనుకాడకూడదు అని యేసు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి మన ప్రాధాన్యత? దేవుని యొక్క మాటక, ఇహలోకమైన బంధాలక మన ప్రాధాన్యత? ప్రభు అంటారు, ఇహలోకమైన బంధాల కంటే దేవుని మాటకు ప్రధానమైనటువంటి ప్రాధాన్యతనివ్వాలి. అందుకే తండ్రి అయిన సర్వేశ్వరుడు మోషే ప్రవక్తి 10 ఆజ్ఞలను ఇస్తూ మొట్టమొదటి ఆజ్ఞగా చెబుతారు కదా, సర్వేశ్వరుని మాత్రమే ఆరాధించుదువుగాక. ఈ లోకంలో ఏదైనా ఒకటి విలువైనది ఉన్నది అంటే అది దేవుడు తప్ప ఈ లోకంలో విలువైంది ఏది కూడా లేదు. సర్వేశ్వరుడే విలువైన వారు. సర్వేశ్వరుడే మనకు ప్రాణాన్ని ఇచ్చారు. సర్వేశ్వరుడే మనకు బంధాలను ఇచ్చారు, బంధుత్వాలను ఇచ్చారు. ఇచ్చిన దేవుడిని మనం ఎలాగా అశ్రద్ధ చేసి ఇవ్వబడినటువంటి బంధుత్వాలకు లేదా ఇవ్వబడినటువంటి వస్తువులకు మనం ప్రాధాన్యతనిస్తాం? జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది న్యాయం కాదు కదా. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రభు అంటారు, ఇదిగో అన్నిటికంటే ప్రధానమైనది దైవం. కాబట్టి ఆ దైవానికి అలాగే దేవుని యొక్క మాటకు ప్రాధాన్యతనివ్వమని మనకు బోధిస్తూ ఉన్నారు ప్రియ సహోదరులారా. అందుకే ప్రభు శిష్యులను ఈ లోకంలోనికి పంపిస్తూ కూడా ఇదే మాటనంటారు, మీరు వెళ్ళండి ఈ లోకంలోనికి. ఎలా వెళ్ళాలి? మీరు నా శిష్యులుగా, నా ప్రతినిధులుగా వెళుతున్నారు. మిమ్ములను స్వీకరించువాడు నన్ను స్వీకరిస్తాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరిస్తాడు. ఇది దేవుడు చెప్పినటువంటి మాట శిష్యులతో. అనగా ప్రియ సహోదరులారా, ఏ వాక్కు మీద ఆధారపడి మనం శిష్యులను స్వీకరించాలి? ఎవరి యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి మనం శిష్యులను అంగీకరించాలి? కేవలము దేవుని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించి, ఆ దేవుని యొక్క అధిపతిగా లేదా ప్రతినిధిగా ఈ లోకానికి మన మధ్యకు వస్తున్నటువంటి ఏ సేవకుడినైనా సరే, మనం మరి ముఖ్యంగా ఏ గురువునైనా సరే మనం అంగీకరించినప్పుడు దేవుడిని అంగీకరించిన వాళ్ళం అవుతాం. అదే ఆయనను తిరస్కరిస్తే మనం దేవుడిని తిరస్కరించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభు అంటారు, ఎవరైనా మిమ్మలను అంగీకరించి ఒక గురుక్కెడు మంచి నీళ్ళిస్తే వాళ్ళు తమ ప్రతిఫలాన్ని కోల్పోరు అని ప్రభు అంటున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, దేవుని మాటను మనం విన్నప్పుడు అది కొన్నిసార్లు మనకు కఠినంగా అనిపించవచ్చు, కొన్నిసార్లు ఇబ్బందికరంగా అనిపించవచ్చు, కానీ మనకు అన్యాయం చేసేది కాదు. ఆ మాటను మనం ఆలకించినప్పుడు, ఆ మాటకే మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు, ఆ మాటను మన దగ్గరకు తీసుకుని వచ్చినటువంటి దైవ బోధకుల యొక్క వాక్కును మనం విని గౌరవించినప్పుడు, ప్రియ సహోదరులారా, మనం నిజమైనటువంటి దేవుని శిష్యులమవుతూ ఉంటాం. కాబట్టి ఈనాటి ఈ సువిశేష పఠనము ఇంత లోతైన భావాన్ని మనకు తెలియచేస్తూ ఉండగా
ఒక మంచి శిష్యుడిగా ఉండటానికి మనకు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉండగా, ప్రభువా ఎల్లప్పుడూ నీ వాక్కు పట్ల మేము శ్రద్ధ కలిగి మంచిని అంటిపెట్టుకొని జీవించటానికి తోడ్పడమని దేవుణ్ణి మనం మనసారా ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడైన దేవా, కృపగలిగిన తండ్రి, నీ వాక్యాన్ని ఆలకించినటువంటి ఈ బిడ్డలందరినీ దీవించండి. ప్రభువా, నీ వాక్యము రెండంచుల గల ఖడ్గము వంటిది అని మాకు పవిత్ర గ్రంథము బోధిస్తూ ఉంది. ప్రభువా, నీవు మా మధ్య విభేదాలు కాదు కానీ ఏక మనస్తత్వం కలిగే ఒక మంచి స్వభావాన్ని ఏర్పరచటానికి వచ్చారు అనేటటువంటి అంతరార్థాన్ని మేము గ్రహించి నీ వాక్కుకు అనుగుణంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని, నీ యొక్క అభిషక్తుల ద్వారా బోధించబడే ప్రతి మాటను మేము సావధానంగా విని ఫలితంగా మేము కూడా నీ శిష్యులుగా, మరి ముఖ్యంగా సంపూర్ణమైన ఆత్మతో, శక్తితో, బలముతో అనుసరించేటటువంటి శిష్యులుగా మమ్మలను కూడా మలచమని మన ఆదుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడి పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి సర్వదా కాపాడునుగాక. ఆమేన్. గుణదల మాత మా ఆశ్రయం, కరుణామయీ నీవే మా జీవనం, విజయవాడ వెలుగై నిలిచినవే మరియమ్మ, నీవే మా ధైర్యం. కొండపై వెలసిన పవిత్ర రూపం, కోట్ల హృదయాలకు నీవే